హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అలాగే ఆల్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనము యాక్టివస్ ప్యాసివస్ వీడియోలో భాగంగా పార్ట్ 5లో భాగంగా ఈరోజు మనము ప్యాసివ్ వాయిస్ వితౌట్ బై అనే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అంటే మనము ఆల్రెడీ గత 4 వీడియోలలో ప్యాసివ్ వాయిస్ ఎలా రాసామంటే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేసాము. అలాగే మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో ఉన్న బీ ఫార్మ్ వెర్బ్ రాసి వెంటనే దాని యొక్క 3వ రూపం V3 రాసాము. వెంటనే బై అని ప్రపోజన్ పెట్టి సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ చేసాం. ఇదంతా మనకు ఆల్రెడీ గత వీడియోలో నేర్చుకుని ఉన్నాం. అయితే బై కాకుండా అట్, విత్, ఇన్ను, టు అవి కూడా ఆ 4 కూడా కొన్ని సందర్భాల్లో రావడం జరుగుతుంది. అంటే కొన్ని వెర్బుల తర్వాత. కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వీటి మీద ఎక్కువ మనకు బిట్లు రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి యాక్టివస్ ప్యాసివస్ అనేసరికి బై పెడతాం అనే ఆలోచనలో అది ఉన్నటువంటి ఆప్షన్ మనము ఆన్సర్గా పెట్టడం జరుగుతుంది. కాబట్టి తప్పది. కాబట్టి ఈ వీడియోని బాగా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయండి. సో టాపిక్లోకి వెళ్దాము. వెళ్ళే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ నో హిమ్ వెరీ వెల్. ఇక్కడ ఐ అనేది ఇక్కడ సబ్జెక్టు, నో అనేది వెర్బు, హిమ్ అనేది ఆబ్జెక్టు, వెరీ వెల్ అనేది అదర్ వర్డ్స్. ఓకేనా? ఇక్కడ హిమ్ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుద్దండి? హీ అవుద్ది. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో అంటే ఆ రూపంలో బీ ఫర్ వెర్బ్. నో, న్యూ, నోన్ అంటే ఇక్కడ మెయిన్ వెర్బ్ V1లో ఉంది. అంటే యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3లోకి మార్చాలి. యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3. అయితే ఇక్కడ హీ సింగులర్ కాబట్టి ఈజ్ రాసి దీని యొక్క 3వ రూపం నోన్. నో, న్యూ, నోన్ కదా, నోన్. ఈజ్ నోన్. నెక్స్ట్ అంటే బై పెడతాం. ఐ ఏమవుతుంది వైపు వస్తే మీ వస్తుంది. వెరీ వెల్ అనేది ఇటు చివరిలో రాస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ ఇది తప్పు. మనకు తెలిసినటువంటి రూల్స్ ప్రకారంగా బై పెట్టి రాస్తే ఆన్సర్ తప్పు. ఎందుకంటే నో అనే వెర్బని ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు, నో అనే వెర్బని ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు నోన్ రాసినప్పుడు TO2 వస్తుంది బై బదులుగా. కాబట్టి 2తో ఉన్న ఆన్సరే రైట్ అనమాట. చూడండి, 2తో ఉన్న ఆన్సరే ఈజ్ నోన్ టు మీ వెరీ వెల్. సో మనము ఇప్పుడు ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ వీడియోలు నేర్చుకోవడం జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. ఓకేనా? చూడండి, దెర్ ఆర్ సమ్ వెర్బ్స్ దట్ ఆర్ నాట్ ఫాలోడ్ బై ఇన్ ద ప్యాసివ్ వాయిస్. కొన్ని వెర్బ్స్ ప్యాసివ్ వాయిస్లో బైని ఫాలో అవ్వు. చూడండి ఫ్రెండ్స్, మన స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు మనం గత రూల్స్ ప్రకారంగా ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకొచ్చాం. దీన్నే ప్యాసివ్ సబ్జెక్ట్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో బీ ఫార్మ్ వెర్బ్, దాని యొక్క 3వ రూపం V3 రాస్తాం. వెంటనే బై పెట్టాం కదా, వెంటనే బై పెట్టకుండా ఏమొస్తాయంటే కొన్ని సందర్భాల్లో ఎట్ కానీ, అలాగే టు కానీ, అలాగే విత్ కానీ, అలాగే ఇన్ కానీ, ఈ బై ప్లేస్లో ఎట్, టు, విత్, ఇన్ ఈవెన్ రావచ్చు. తర్వాత సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకురావాలి. అలా కొన్ని వెర్బులకు మాత్రమే. ఓకేనా? రూల్ ప్రకారంగా అయితే ఇక్కడ బై రావాలి, బై. కానీ కొన్ని వెర్బులు బైని ఫాలో అవ్వు. ఎట్ని, టూని, విత్ని, ఇన్ని ఫాలో అవుతాయి. ఓకేనా? చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఎట్ ఫాలో అయ్యే వెర్బ్ ప్యాసివ్, అంటే ప్యాసివ్ వాయిస్ రాసేటప్పుడు, ప్యాసివ్ రూపం రాసినప్పుడు ఎట్ని ఫాలో అయ్యే వెర్బ్ ఏంటంటే సర్ప్రైజ్డ్, ఎస్టోనిస్డ్, షాక్డ్, అలార్మ్డ్, అలాగే డిస్ప్లేస్డ్, డిస్ట్రెస్డ్, డిసప్పాయింటెడ్, అమేజ్డ్. ఇవన్నీ మనం ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రపోజిషన్స్ చెప్పుకున్నాం. ప్యాసివ్ వాయిస్లో వచ్చినప్పుడు అవి తప్పనిసరిగా ఆ ప్రపోజిషన్ ఫాలో అవుతాయని, ఎట్ని ఫాలో అవుతాయి. ఓకేనా? అయితే ఇక్కడ ప్లీజ్డ్ కూడా ఎట్ని ఫాలో అవుద్ది. కాకపోతే ప్లీజ్ తర్వాత అంటే ఇదంతా కూడా ఏంటంటే ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు మాత్రమే. సర్ప్రైజ్కి ప్యాసివ్ ఫామ్ V3 సర్ప్రైజ్డ్, ఎస్టోనిస్కి ఎస్టోనిస్డ్, షాక్కి షాక్డ్ V3 రూపం. అంటే ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మాత్రం అవి ఎట్ని ఫాలో అవుతాయి కానీ బైని ఫాలో అవ్వవు. ఓకేనా? చూడండి, ప్లీజ్డ్ ఉందనుకోండి, అది ఎట్ని ఫాలో అవుద్ది మరియు విత్ని కూడా ఫాలో అవుతుంది. ఎందుకంటే థింగ్ వచ్చినప్పుడు ప్లీజ్డ్ ఎట్ వచ్చిందంటే ఆ ఎట్ తర్వాత సంథింగ్ ఏదో రావాలి. విత్ వచ్చిందంటే పర్సన్ రావాలి. నెక్స్ట్ అఫెండెడ్ వచ్చిందనుకోండి, అది కూడా ఎట్. అఫెండెడ్ ఎట్ ఎప్పుడు వస్తుందంటే పక్కన థింగ్ రావాలి. అఫెండెడ్ విత్ ఇప్పుడు పర్సన్ రావాలి. అలాగే అనాయిడ్ ఎట్ అనేది పక్కన సంథింగ్ ఏదో రావాలి. అనాయిడ్ విత్ అనేది పర్సన్ రావాలి. ఓకేనా? ఇవన్నీ కూడా ప్యాసివ్ ఫామ్లో రాసినప్పుడు మాత్రమే ఇవి ఈ ప్రపోజిషన్స్ని ఫాలో అవుతాయి అన్నమాట. ఈ వెర్బ్స్ బైని మాత్రం ఫాలో అవ్వు. ఓకేనా? ఎగ్జాంపుల్ చూద్దామండి. హర్ ఇంటెలిజెన్స్ సర్ప్రైజ్డ్ మీ. ఆమె
తెలివితేటలు అంటే ఆమె యొక్క ఇంటెలిజెన్స్, ఆమె తెలివితేటలు సర్ప్రైజ్డ్ మీ అంటే నన్ను ఆశ్చర్యాన్ని కలిగించాయి అని, నాకు ఆశ్చర్యాన్ని కలిగించాయని. దాన్ని ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు ఏమవుద్ది, ఆమె తెలివితేటలు చూసి నేను ఆశ్చర్యపోయాను అని అర్థం. ఆమె తెలివితేటలు చూసి నేను ఆశ్చర్యపోయాను అని రాయడమే ప్యాసివ్ వాయిస్. ఓకేనా. ఇప్పుడు చూడండి, హెర్ ఇంటెలిజెన్స్ అనేది సబ్జెక్టు, సర్ప్రైజ్డ్ అనేది ఆబ్జెక్టు, మీ అనేది సర్ప్రైజ్ అనేది వెర్బు, ఇది ఆబ్జెక్టు, ఇది సబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేస్తే మీ ఏమవుతుంది ఇటువైపు ఐ. నెక్స్ట్ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉందో ఆ రూపంలో బీ ఫార్మ్ వెర్బ్. సర్ప్రైజ్డ్ అంటే V2, సర్ప్రైజ్డ్ అంటే V2లో ఉంది. V2లో ఉంటే వజ్ వర్. సో ఐ తర్వాత ఏం తీసుకోవాలండి, బీ ఫార్మ్ వెర్బ్ వజ్ తీసుకోవాలి, సింగులర్ కాబట్టి ఐ వాజ్. దీనికి మూడో రూపం ఏమవుతుందండి, సర్ప్రైజ్డ్. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ రాసి మన రూల్ ప్రకారం ఇక్కడ బై పెడితే తప్పు. సర్ప్రైజ్ అంటే దేని ఫాలో అవుతుందండి, అట్ని ఫాలో అవుతుంది, అట్ రాయాలి. ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ అని రాసి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ని తీసుకురావాలి ఇటువైపు, హెర్ ఇంటెలిజెన్స్. ఓకేనా. హెర్ ఇంటెలిజెన్స్ అంటే ఆమె తెలివితేటలు చూసి నేను ఆశ్చర్యపోయాను అని, అది ప్యాసివ్ వాయిస్లో. అదే ఆమె తెలివితేటలు నన్ను ఆశ్చర్యపరిచాయి అంటే యాక్టివ్ వాయిస్. ఆమె తెలివితేటలు చూసి నేను ఆశ్చర్యపోయాను అంటే ఆబ్జెక్ట్ని కాన్సన్ట్రేషన్ చేసి చెప్తే ప్యాసివ్ వాయిస్ అనమాట. ఓకేనా. ఈ విధంగా ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అట్ హెర్ ఇంటెలిజెన్స్ అనేది ఆన్సర్. అక్కడ అట్ అని రాయాలి తప్ప బై రాస్తే తప్పు. నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, హెర్ కమాండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎస్టోనిస్డ్ దెమ్. హెర్ కమాండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎస్టోనిస్డ్ దెమ్ అంటే ఆశ్చర్యాన్ని కలిగించే, అంటే భాష మీద ఆమెకున్న పట్టు వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది. దాన్ని ప్యాసివ్ వాయిస్లో మాట్లాడడం ఏమవుద్ది, వారు భాష మీద ఉన్నటువంటి ఆమె పట్టును చూసి అంటే కమాండ్ని చూసి ఆశ్చర్యపోయారు అని. వారు భాష మీద ఆమెకున్న పట్టును చూసి లేదా కమాండ్ని చూసి ఆశ్చర్యపోయారు అనేది ప్యాసివ్ వాయిస్లో మారినప్పుడు మీనింగ్ వస్తుంది అనమాట. ఓకేనా. మొత్తం దగ్గర దీన్ని ప్యాసివ్ వాయిస్లోకి ఎలా మారుస్తుంటే, హెర్ కమాండ్ ఆఫ్ లాంగ్వేజ్ అనేది సబ్జెక్ట్, ఎస్టోనిస్డ్ అనేది వెర్బ్, దెమ్ అనేది ఆబ్జెక్ట్, ఇది సబ్జెక్ట్. దీన్ని తీసుకొస్తే దెమ్ ఇటు వస్తే ఏమవుద్ది అంటే దెమ్ ఏమవుద్ది దే. నెక్స్ట్ ఎస్టోనిస్డ్ అనే మెయిన్ వెర్బ్ V2లో ఉంది. ఎస్టోనిస్డ్ అంటే ఆశ్చర్యాన్ని కలిగించడం ఎస్టోనిస్డ్ అంటే. అయితే బీ ఫార్మ్ వెర్బ్ V2లో ఉంటే ఏమవుతుందంటే వజ్ కానీ వర్ కానీ తీసుకోవాలి, V3 రాయాలి కదా. దే అంటే ఏమొస్తుందంటే అప్పుడు ప్లోరల్ ఏమవుద్ది వర్, దే వర్. దీనికి V3 ఏమవుతుందంటే ఎస్టోనిస్డ్ కాబట్టి ఎస్టోనిస్డే వస్తుంది. ఇక్కడ బై పెడితే తప్పు, వెంటనే బై రాస్తే తప్పు. ఎందుకంటే ఎస్టోనిస్డ్ అనే వెర్బు అట్ని ఫాలో అవుతుంది, బైని ఫాలో అవుతుంది. కాబట్టి ఎస్టోనిస్డ్ అట్ హెర్ కమాండ్ ఆఫ్ లాంగ్వేజ్, హెర్ కమాండ్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకేనా. అంటే వారు ఆమె అంటే భాష మీద కమాండ్ని చూసి ఆశ్చర్యపోయారన్నమాట. వారు ఆశ్చర్యపోయారని ఇక్కడ మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో మీనింగ్ వస్తుంది. అదే యాక్టివ్ వాయిస్లో అయితే భాష మీద ఉన్నటువంటి కమాండ్ వారికి ఆశ్చర్యాన్ని కలిగించింది అని. ఓకేనా. ఆశ్చర్యాన్ని కలిగించింది అనమాట. ఆ విధంగా ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ అండి, హిజ్ ఫెయిల్యూర్ డిస్ట్రెస్డ్ మీ. డిస్ట్రెస్ అంటే ఇక్కడ బాధ పెట్టడం, అంటే అతని యొక్క ఫెయిల్యూరు నన్ను బాధ పెట్టిందని అర్థం, నన్ను బాధ పెట్టిందని. అయితే నేను అతని ఫెయిల్యూర్కి, అతని పరాజయానికి బాధపడ్డాను అనేది ప్యాసివ్ వాయిస్ అనమాట. చూద్దాం. హిజ్ ఫెయిల్యూర్ అనేది సబ్జెక్టు, డిస్ట్రెస్డ్ అనేది వెర్బు, మీ అనేది ఆబ్జెక్ట్. సో మీ ఇటు వస్తే ఏమవుద్దండి ఐ అవుద్ది. ఇక్కడ మెయిన్ వెర్బు V2లో ఉంది కాబట్టి V2లో వాజ్ కానీ వర్ కానీ, ఐ వచ్చింది కాబట్టి ఏం రాయాలంటే ఇక్కడ వాజ్ రాయాలి, సింగులర్ ఐ వాజ్. దీనికి మూడో రూపం డిస్ట్రెస్డ్ అవుద్ది, డిస్ట్రెస్డ్. ఇక్కడ బై రాస్తే తప్పు, డిస్ట్రెస్డ్ అనేది అట్ను ఫాలో అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్న లిస్ట్లో ఐ వాజ్ డిస్ట్రెస్డ్ అట్ హిజ్ ఫెయిల్యూర్. ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు అట్ను ఫాలో అవుతుంది అనమాట. ఓకేనా. అంటే అతని యొక్క ఫెయిల్యూర్ని, అపజయాన్ని చూసి నేను బాధపడ్డాను అనేది ప్యాసివ్ వాయిస్. అదే అతని ఫెయిల్యూర్ నన్ను బాధపెట్టింది, అతని అపజయం నన్ను బాధ పెట్టింది అనేది యాక్టివ్ వాయిస్. అతని ఫెయిల్యూర్ చూసి నేను బాధపడ్డాను అనేది ప్యాసివ్ వాయిస్. ఓకేనా. నెక్స్ట్ అంటే దిస్ న్యూస్ అలార్మ్డ్ ఈజ్ ఫాదర్. దిస్ న్యూస్ అలార్మ్డ్ ఈజ్ ఫాదర్ అదేంటే ఈ వార్త
ఈ వార్త ఏంటంటే అతని తండ్రిని బాధ పెట్టింది ఈ వార్త. దిస్ న్యూస్ అలామ్ హిజ్ ఫాదర్ అంటే బాధ పెట్టింది, భయపెట్టింది. ఈ వార్త తండ్రిని భయపెట్టిందని అర్థం అలామ్ అంటే. ఓకేనా. దీనిని మనము ప్యాసివ్ వాయిస్లో మార్చినప్పుడు హిజ్ ఫాదర్ ఇటు వస్తుందండి. హిజ్ ఫాదర్. అలామ్ వచ్చినప్పుడు దీనికి V2 కదా, అంటే వజ్ వస్తుంది. వజ్ వర్ ప్లస్ V3, దీనికి మూడో రూపం అలా. నెక్స్ట్ ఇక్కడ బై రాస్తే తప్పు, ఏం రాయాలి? అట్ రాయాలి. అట్ దిస్ న్యూస్. సో యాక్టివ్ వాయిస్లో ఏమొస్తుందంటే దిస్ న్యూస్ అలామ్డ్ హిజ్ ఫాదర్ అంటే ఆ వార్త తన తండ్రికి భయపెట్టిందని. అదే ప్యాసివ్ వాయిస్ వచ్చినప్పుడు అతని తండ్రి ఆ వార్త విని భయపడ్డాడు అంటే ఆబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేసి చెప్పాలి మీనింగ్లో. ఓకేనా. ఆ విధంగా ప్యాసివ్ వాయిస్ అనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, ఈజ్ పెర్ఫార్మెన్స్ అమాజ్డ్ దెమ్. ఇక్కడ ఈజ్ పెర్ఫార్మెన్స్ అనేది సబ్జెక్టు, అమాజ్డ్ అనేది వెర్బు, దెమ్ అనేది ఆబ్జెక్ట్. దెమ్ ఇటు వస్తే ఏమవుతుందండి? దే. అమాజ్డ్ అనేది V2 కాబట్టి వజ్ కానీ వర్ కానీ వాడాలి. అయితే ఇక్కడ దే అనేది ప్లూరల్ కాబట్టి వర్ తీసుకోవాలి. దే వర్. దీనికి మూడో రూపం ఏమవుతుందండి? అమాజ్డ్. బీ ఫార్ వర్ ప్లస్ V3 కంపల్సరీ రాయాలి ప్యాసివ్ వాయిస్. రాసి ఇక్కడ బై రాసి తప్పు, అమాజ్డ్ అనేది ఎట్ని ఫాలో అవుతుంది. దే వర్ అమాజ్డ్ అట్ హీజ్ పెర్ఫార్మెన్స్. ఓకేనా. నెక్స్ట్ ఉంది యువర్ బిహేవియర్ అనాయిడ్ మీ. అనాయిడ్ అంటే కోపం. అనాయిడ్ అంటే కోపం రావడం అన్నమాట. యువర్ బిహేవియర్ అనాయిడ్ మీ అంటే నీ ప్రవర్తన నన్ను కోపగించింది, నా కోపం వచ్చేటట్టు చేసింది అని అర్థం. యువర్ బిహేవియర్ సబ్జెక్టు, అనాయిడ్ వెర్బు, మీ అనేది ఆబ్జెక్టు. మీని తీసుకొస్తే ఏమవుతుందండి? ఐ. నెక్స్ట్ ఐ వచ్చిన తర్వాత అనాయిడ్ అనేది V2. అనాయిడ్ V2 వచ్చినప్పుడు వాజ్ కానీ వర్ కానీ. సో ఐ వచ్చినప్పుడు సింగులర్ కాబట్టి ఏం రాసుకుంటామండి? ఐ వాజ్. దానికి మూడో రూపం అనాయిడ్. బీ ఫార్ వర్బ్ రాసాం, V3 రాసాం. ఐ వాజ్ అనాయిడ్. వెంటనే అనాయిడ్ వచ్చినప్పుడు రెండు రకాలు ఆలోచించాలి. అట్ ఒకటి, విత్ ఒకటి. పెర్సన్స్తో విత్ వస్తుంది. అయితే ఇటువైపు వచ్చిన ఎవర్ బిహేవియర్ అనేది ఇటువైపు వస్తుంది కదా, ఎవర్ బిహేవియర్ ఈ సబ్జెక్ట్ ఇటు వస్తుంది కదా. ఎవర్ బిహేవియర్ అనేది పెర్సన్ కాదు కాబట్టి ఏమొస్తుంది? అట్ యువర్ బిహేవియర్. అంటే ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో దీని మీనింగ్ ఏంటంటే ఐ వాజ్ అనాయిడ్ అట్ యువర్ బిహేవియర్ అంటే నీ ప్రవర్తనకి నేను కోపగించుకున్నాను అని అర్థం ప్యాసివ్ వాయిస్లో. అది యాక్టివ్ వాయిస్లో అయితే నీ బిహేవియర్ నాకు కోపం వచ్చేటట్లు చేసింది అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి, యూ అనాయిడ్ మీ, నా కోపం వచ్చేటట్లు చేసావు అని. ఓకేనా. ఇక్కడ యూ అనేది సబ్జెక్టు, అనాయిడ్ అనేది వెర్బు, మీ అనేది ఆబ్జెక్టు. మీ అనేది తీసుకొస్తే ఏమవుతుందండి? ఐ. అనాయిడ్ అనేది V2 మెయిన్ వెర్బు. వీటిలో ఉంటే ఏమొస్తుందంటే వజ్ కానీ వర్ కానీ ప్లస్ V3 రాయాలి. ఐ వచ్చినప్పుడు ఏం రాయాలండి? ఐ వాజ్. దీనికి మూడో రూపం అనాయిడ్. తర్వాత వెంటనే ఎట్ కానీ విత్ కానీ వస్తాయి, బై రాదు. అయితే ఇక్కడ యూ సబ్జెక్ట్ని ఇటువైపు తీసుకొస్తాం కదా, యూ అనేది పెర్సన్ కదా. యూ పెర్సన్ అయినప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ విత్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఐ వాజ్ అనాయిడ్ విత్ యూ అంటే ఇక్కడ యూ అనాయిడ్ అంటే నువ్వు నాకు కోపం తెప్పించావు అని అర్థం. ఐ వాజ్ అనాయిడ్ విత్ అంటే నేను నీ వలన కోపగించుకున్నాను అని చెప్పడం ప్యాసివ్ వాయిస్ అంటే. ఈ విధంగా అనాయిడ్ తర్వాత ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు మాత్రమే, ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు అనాయిడ్ తర్వాత ఇక్కడ పెర్సన్ వస్తే విత్ వస్తుంది, ఇక్కడ సంథింగ్ ఏదో వస్తే అట్ వస్తుంది. అనాయిడ్ అట్, అనాయిడ్ విత్ అని. ఓకేనా. నెక్స్ట్ అండి హెర్ రిమార్క్స్ అఫెండెడ్ మీ. ఇక్కడ హెర్ రిమార్క్స్ అనేది సబ్జెక్టు, అఫెండెడ్ అనేది వెర్బు, మీ అనేది ఆబ్జెక్టు. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేస్తే మీ ఏమవుతుంది? ఐ. అఫెండెడ్ అనేది V2లో ఉన్నప్పుడు వజ్ కానీ వర్ కానీ V3 వస్తుంది. ఐ వచ్చి సింగులర్ కాబట్టి వజ్ రాయాలి. దీనికి మూడో రూపము అఫెండెడ్. అంటే మనస్తాపం చెందడం లేదా బాధ పెట్టడం, రెండు మీనింగ్లు కూడా వస్తాయి. ఐ వాజ్ అఫెండెడ్ తర్వాత ఇక్కడ అట్ కానీ విత్ కానీ వస్తుంది. అయితే ఇక్కడ హెర్ రిమార్క్స్ అనేది ఇటువైపు వస్తుంది కాబట్టి హెర్ రిమార్క్స్ అంటే పెర్సన్ కాదు కాబట్టి ఎట్ వస్తుంది. అట్ హెర్ రిమార్క్స్. ఓకేనా. ఐ వాజ్ అఫెండెడ్ అట్ హెర్ రిమార్క్స్. అదే ఇక్కడ సంథింగ్ ఏది రాకుండా పెర్సన్ వస్తే ఏమొస్తుంది? ఇక్కడ విత్ వస్తుంది. పెర్సన్ కాకుండా థింగ్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? ఇక్కడ అట్ వచ్చిందన్నమాట. ఐ వాజ్ అఫెండెడ్ అట్ హెర్ రిమార్క్స్ అంటే ఇక్కడ ఏమీ లేదండి. హెర్ రిమార్క్స్ అఫెండెడ్ మీ అంటే ఆమె ప్రకటనలు లేదా ఆమె మాటలు ఏవైనా అనొచ్చు, నన్ను బాధ పెట్టాయి అని.
అదే ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు ఐ వాజ్ అఫెండెడ్ అట్ హెర్ రిమార్క్స్ అంటే ఆమె ప్రకటనల వలన నేను బాధపడ్డాను అని అర్థం. ఆమె ప్రకటనలకి లేదా ఆమె మాటలకి నేను బాధపడ్డాను, మనస్తాపం చెందాను అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ అండి, హీ అఫెండెడ్ మీ యస్టర్డే అని ఉంది. ఇక్కడ హీ అనేది సబ్జెక్టు, అఫెండెడ్ అనేది వెర్బు, మీ అనేది ఆబ్జెక్టు. ఇది ఎలాగ యాడ్ వెర్బు. ఇక్కడ మీ అనేది ఇటువైపు వస్తుందండి. ఐ, అఫెండెడ్ అనేది V2 వచ్చినప్పుడు వజ్ కానీ వర్ కానీ విత్ రాయాలి. ఐ సింగులర్ కాబట్టి వజ్ రాయాలి. దీనికి మూడో రూపం అఫెండెడ్. ఇక్కడ ఎట్ కానీ విత్ కానీ వస్తుంది అఫెండెడ్ తర్వాత. అయితే ఇక్కడ హీ అనే సబ్జెక్ట్ ఇటు వస్తుంది కాబట్టి హిమ్ అవుద్ది. సో ఇక్కడ పర్సన్ కాబట్టి ఇక్కడ ఏమొస్తుందండి, విత్ వస్తుంది. అఫెండెడ్ విత్ హిమ్. యస్టర్డే చివరిని రాయడం. ఐ వాజ్ అఫెండెడ్ విత్ హిమ్ యస్టర్డే. హీ అఫెండెడ్ మీ యస్టర్డే. నిన్న నన్ను అతను బాధ పెట్టాడు లేదా మనస్తాపం చెందేలా చేశాడని అర్థం. దానికి ప్యాసివ్ వాయిస్లో చెప్పాలి అంటే మీ ఇటు వస్తుంది. ఐని కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ని బేస్ చేస్తూ చెప్పాలి. ఎలాగంటే నేను అతని వలన మనస్తాపం చెందాను అని చెప్పడం. అతను నన్ను మనస్తాపం చెందేలా చేశాడు అనేది యాక్టివ్ వాయిస్. నేను అతని వల్ల మనస్తాపం చెందాను అనేది ప్యాసివ్ వాయిస్. ఓకేనా. నెక్స్ట్ అండి, దిస్ న్యూస్ ప్లీజ్డ్ హెర్. ప్లీజ్ అంటే సంతృప్తిని కలిగించడం. ఈ వార్త ఆమెకి సంతృప్తిని కలిగించిన, సంతోషాన్ని ఇచ్చిందని అర్థం. ఇక్కడ దిస్ న్యూస్ అనేది సబ్జెక్టు, ప్లీజ్డ్ అనేది వెర్బు, హెర్ అనేది ఆబ్జెక్ట్. హెర్ ఇటు వస్తే సి అవుద్దండి. ప్లీజ్డ్ అనేది V2. ప్లీజ్డ్ వచ్చినప్పుడు దానికి V2 వచ్చినప్పుడు వాజ్ కానీ వర్ కానీ. సి వాజ్ ప్లీజ్డ్, మూడో రూపం కూడా ప్లీజ్డ్. అయితే ఇక్కడ ప్లీజ్డ్ వచ్చినప్పుడు అంటే ఇటువైపు సబ్జెక్ట్ తీసుకొచ్చినప్పుడు దిస్ న్యూస్ అనేది థింగ్ కాబట్టి ఎట్ వస్తుంది. ఓకేనా. ప్లీజ్ ఎట్ దిస్ న్యూస్. ఓకేనా. యాక్చువల్గా మనం ఎట్తో వచ్చే వెర్బులు చెప్పాం, కానీ కొన్నింటికి మూడింటికి మాత్రం ఎట్ ఒక సందర్భంలో వస్తుంది, విత్ ఒక సందర్భంలో వస్తుంది చెప్పుకున్నాం కదా. పెర్సన్ వస్తే విత్, పెర్సన్ కాకపోతే ఎట్ అని. కాబట్టి సి వాజ్ ప్లీజ్ ఎట్ దిస్ న్యూస్. న్యూస్ అనేది పెర్సన్ కాదు కాబట్టి ఎట్ వస్తుంది. అంటే ఈ వార్త ఆమెకి సంతోషం కలిగించింది, ఆమె ఈ వార్త వలన సంతోషపడింది అని చెప్పడం. ఓకేనా. ప్యాసివ్ వాయిస్. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఎట్టతో చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ కొన్ని వెర్బ్స్ విత్ని ఫాలో అవుతాయి, బైని ఫాలో అవ్వనమాట. అంటే ప్యాసివ్ వాయిస్లో మాత్రమే, ఇదంతా కూడా ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు మాత్రమే. ప్లీజ్డ్, సాటిస్ఫైడ్. ప్లీజ్డ్ గురించి చెప్పుకున్నాం. ప్లీజ్డ్ తర్వాత పెర్సన్ వస్తే విత్, థింగ్ వస్తే ఎట్ అని. సాటిస్ఫైడ్ విత్, అలాగే డిస్గస్టెడ్, అలాగే చామ్డ్, అలాగే ఇంప్రెస్డ్, అలాగే డిలైటెడ్, కవర్డ్, థ్రాంగ్డ్, అలాగే లైన్డ్, అనాయిడ్, ఓవర్కాస్ట్, అలాగే ఫిల్డ్. వీటి తర్వాత విత్ అనేది రావడము జరుగుతుంది. ఓకేనా. బై అనే ప్రిపోజిషన్ రాయకూడదు. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ రాసినప్పుడు మాత్రమే. ఇదంతా కూడా మనము ప్యాసివ్ వాయిస్లో ఈ వెరబులు ఇచ్చి రాసినప్పుడు మాత్రమే. ఓకేనా. గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. సి డిస్గస్ట్స్ హెర్ పేరెంట్స్. ఇక్కడ డిస్గస్ట్స్ అంటే విసుగు చెందడము లేదా అసహించుకోవడం, ఏదైనా మీనింగ్ వస్తుంది. ఇక్కడ సి డిస్గస్ట్స్ హెర్ పేరెంట్స్ అంటే ఆమె తన తండ్రులను ఇప్పుడు విసిగిస్తుంటుందని అర్థం. ఇక్కడ దీని సబ్జెక్టు సి, డిస్గస్ట్స్ అనేది వెర్బు, హెర్ పేరెంట్స్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. హెర్ పేరెంట్స్. ఇక్కడ మెయిన్ వెర్బ్ ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో బీ ఫార్మ్ వెర్బ్ రాయాలి కదా. ఆ తర్వాత రాసిన తర్వాత V3 రాయాలి. బీ ఫార్మ్ వెర్బ్ ప్లస్ V3 అనేది మెయిన్ బేసిక్ అనమాట దీనికి, ప్యాసివ్ వాయిస్కి. డిస్గస్ట్స్ అంటే ఇక్కడ చివరిని వెర్బోన్కి ఎస్ ఉంటే ఏమొస్తుందండి, యామీజార్ ప్లస్ V3 రాయాలి. అయితే ఇక్కడ హెర్ పేరెంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి యామీజార్లో ఆర్ రాయాలి ప్లస్ V3. డిస్గస్ట్స్కి డిస్గస్టెడ్, హెర్ పేరెంట్స్ ఆర్ డిస్గస్టెడ్ రాసి, డిస్గస్ట్ అనేది దేని ఫాలో అవుతుందండి, విత్ని ఫాలో అవుతుంది. బైని ఫాలో, బై రాస్తే తప్పు, విత్ రాస్తేనే రైట్. హెర్ పేరెంట్స్ ఆర్ డిస్గస్టెడ్ విత్. సి ఏమవుతుంది, ఇటు వస్తే సి హెర్ అవుద్ది. ఓకేనా. ఇక్కడ ఆమె ఆ తల్లిదండ్రులను ఎప్పుడూ విసిగిస్తుంటుందండి. దానిని మనం ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు ఏమైంది, హెర్ పేరెంట్స్ ఆర్ డిస్గస్టెడ్ విత్ హెర్ అని రాయాలి. బై హెర్ రాస్తే తప్పు. ఓకేనా. అంటే ఆమె తల్లిదండ్రులు ఎప్పుడు ఆమె చేత విసిగించబడతారన్నమాట. ఎప్పుడు కూడా ఆమె చేత విసిగించబడతారు ఎవరు, తల్లిదండ్రులు. లేదా ఆమె వాళ్ళని ఎప్పుడు విసిగిస్తూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్, యువర్ ఆనెస్టీ హ్యాడ్ ప్లీజ్డ్ మీ. యువర్ ఆనెస్టీ హ్యాడ్ ప్లీజ్డ్ మీ అంటే నీ నిజాయితీ నాకు సంతృప్తిని కలిగించింది అని అర్థం. ఇక్కడ యువర్ ఆనెస్ట్ అనేది సబ్జెక్టు, హ్యాడ్ ప్లీజ్డ్ అనేది వెర్బు, హ్యాడ్ ప్లస్ V3, మీ అనేది ఆబ్జెక్టు. మీ ఇటు వస్తే ఐ అవుద్దండి. ఐ వచ్చిన తర్వాత ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే మనకి ఏ రూపం వస్తుంది స్ట్రక్చర్, హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3. ఐ
హ్యాడ్ బీన్, దీనికి మళ్ళీ V3 ఏమవుతుంది మెయిన్ వర్బ్కి ప్లీజ్డ్. ఐ హ్యాడ్ బీన్ ప్లీజ్డ్ రాసి ఇక్కడ వెంటనే బై రాసి తప్పు. ప్లీజ్డ్ అనేది దేని ఫాలో అవుతుందండి, ప్లీజ్డ్ తర్వాత ఎట్ వస్తుంది, విత్ వస్తుంది. అయితే ఈ ప్లీజ్డ్ తర్వాత వచ్చేది సబ్జెక్ట్, ఇక్కడ ఉన్నట్టు ఈ ప్లేస్లో ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉండేది పర్సన్ అయితే విత్, థింగ్ అయితే ఎట్. అయితే ఇక్కడ ఎవరు ఆనెస్టీ అనేది ఏమంటే ఇక్కడ ఎవరు ఆనెస్టీ అనేది పర్సన్ కాదు కాబట్టి ఏమొస్తుంది విత్ ఎట్ వస్తుంది. ఇక్కడ ఏమొస్తుందండి ఎట్, విత్ రాస్తే తప్పు. ఐ హ్యాడ్ బిన్ ప్లీజ్డ్ అట్ యువర్ ఆనెస్టీ. ఈ లిస్టులో నేను మీకు ప్లీజ్డ్ చెప్పానని చెప్పి విత్ రాస్తే తప్పు. అంటే ప్లీజ్డ్ తర్వాత వచ్చేది పర్సన్ అయితేనే విత్ వస్తుంది, లేదంటే ఎట్ వస్తుంది ప్లీజ్డ్కి మాత్రం. అలాగే దీనికి ముందు చెప్పాను ఏంటంటే ప్లీజ్కి, అలాగే అనాయిడ్కి, అలాగే అఫెండెడ్కి మీకు ఎట్ విత్ అనేది బాగా మీరు అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ అండి స్మోక్ ఫిల్స్ ద రూమ్. అంటే ఫిల్ అంటే ఆక్రమించడం, మొత్తం నింపడం అనమాట. స్మోక్ ఫిల్స్ ద రూమ్ అంటే ఇక్కడ స్మోక్ అంటే పొగ, మొత్తం రూమ్ అంతా కూడా పొగ నిండిపోయిందని. ఫిల్స్ ద రూమ్, ఇక్కడ రూమ్ అనేది ఆబ్జెక్ట్, ద రూమ్. ఫిల్స్ అనేది ఇక్కడ వెర్బ్ 1కి ఎస్ ఉంది కాబట్టి యామేజార్ ప్లస్ V3 రాయాలి. యామేజార్ ప్లస్ V3 రాసినప్పుడు ఇక్కడ మనకి రూమ్ అనేది సింగులర్ కాబట్టి ఏమొస్తుందండి ఈజ్, ద రూమ్ ఈజ్. దీనికి మూడో రూపం ఫిల్కి ఫిల్డ్, బీ ఫార్ వర్బ్ రాసాం, మెయిన్ వర్బ్కి మూడో రూపం రాసాం. ద రూమ్ ఈజ్ ఫిల్డ్ బై స్మోక్ రాస్తే తప్పు. ఫిల్డ్ తర్వాత ఇప్పుడు ఏమొస్తుందండి విత్ వస్తుంది. ద రూమ్ ఈజ్ ఫిల్డ్ విత్ స్మోక్, రూమ్ మొత్తం పొగతో నింపబడిందని. నెక్స్ట్ అండి హెర్ వర్క్ సాటిస్ఫైడ్ హెర్ మదర్. హెర్ వర్క్ సాటిస్ఫైడ్ హెర్ మదర్. హెర్ వర్క్ అనేది సబ్జెక్టు, సాటిస్ఫైడ్ అనేది వెర్బు, హెర్ మదర్ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి హెర్ మదర్. సాటిస్ఫైడ్ అనేది మెయిన్ వెర్బు V2లో ఉంది కాబట్టి V2లో ఉంటే వజ్ కానీ వర్ కానీ V3 రాయాలి కదా. వజ్, హెర్ మదర్ సింగులర్ కాబట్టి వజ్ సాటిస్ఫైడ్. బీవై బైపెడ్ తప్పు. సాటిస్ఫైడ్ అనేది తర్వాత ఇప్పుడు కూడా వెర్బ్ ఎట్ రాయాలని ఇక్కడ ప్యాసివ్ ఫామ్లో విత్ రాయాలి. అంటే ప్యాసివ్ వాయిస్లో రాసినప్పటికీ బై రాయకూడదు, ఎందుకంటే కొన్ని వెర్బ్స్ బైన్ ఫాలో అవ్వని ముందే చెప్పుకున్నాం కదా. కాబట్టి సాటిస్ఫైడ్ విత్ హెర్ అనేది ఇటు వస్తే హెర్ వర్క్ అవుతుంది అనమాట. హెర్ వర్క్ ఇటు వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ అండి ద పాసెంజర్స్ లైన్డ్ ది బుకింగ్ విండో. అంటే బుకింగ్ విండో దగ్గర పాసెంజర్ అందరూ క్యూ కట్టారని అర్థం లైనడ్ అంటే. ఇప్పుడు పాసెంజర్స్ సబ్జెక్టు, లైనడ్ అనేది వెర్బు, ద బుకింగ్ విండో అనేది ఆబ్జెక్ట్. ద బుకింగ్ విండో తీసుకొచ్చాం కదా. ఇప్పుడు లైనడ్ అనేది V2 కాబట్టి వజ్ కానీ వర్ కానీ ప్లస్ విత్ రాయాలి. బుకింగ్ విండో అని సింగులర్ కాబట్టి వజ్ రాయాలి. నెక్స్ట్ ఇది మూడు రూపాయలు ఉంటే మూడు రూపాయలు రాస్తాం. లైనడ్ బీ ఫార్ వర్ ప్లస్ V3. ఓకేనా. నెక్స్ట్ బీవై బైపెడ్ తప్పు. లైనడ్ తర్వాత ఇప్పుడు కూడా ఏమొస్తుందండి విత్ రాయాలి. లైనడ్ విత్ పాసెంజర్ ఇటు వస్తారు, ద పాసెంజర్స్. నెక్స్ట్ అండి ద ఆడియన్స్ థ్రాంగ్డ్ ది సినిమా హాల్. అంటే ఇక్కడ సినిమా హాల్ మొత్తం అంతా కూడా సినిమా హాల్లో అందరూ ఆడియన్స్ అందరూ గుమ్ముకూడారండి, ఒక దగ్గర గుమ్ముకోవడం. ఓకేనా. ఇక్కడ ఆడియన్స్ అనేది సబ్జెక్టు, థ్రాంగ్డ్ అనేది వెర్బు, సినిమా హాల్ అనేది ఆబ్జెక్టు. ద సినిమా హాల్, థ్రాంగ్డ్ అనేది వెర్బ్ 2 కాబట్టి వజ్ కానీ వర్ కానీ విత్ రాయాలి. వజ్ రాయాలి ఎందుకంటే సినిమా హాల్ సింగులర్ కాబట్టి. మళ్ళీ దీనికి మూడో రూపం థ్రాంగ్డ్. బై రాస్తే తప్పు. థ్రాంగ్డ్తో ఏమొస్తుందంటే విత్. ద సినిమా హాల్ వాజ్ థ్రాంగ్డ్ విత్ ది ఆడియన్స్. అంటే లేదంటే నిండిపోవడం. సింపుల్గా మీనింగ్ ఏంటంటే థ్రాంగ్డ్ అంటే నిండిపోవడం. అంటే ద ఆడియన్స్ థ్రాంగ్డ్ ది సినిమా హాల్ని మన ప్యాసివ్ వాయిస్లో మారిస్తే వచ్చిందంటే ద సినిమా హాల్ వాజ్ థ్రాంగ్డ్ విత్ రాయాలి. ఆడియన్స్ అంటే సినిమా హాల్ మొత్తం ఆడియన్స్తో నిండిపోయింది అంటే మనకు కరెక్ట్గా మీనింగ్ వస్తుంది అన్నమాట. ఓకేనా, గుమ్ముకోవడం కన్నా. నెక్స్ట్ యూ హ్యాడ్ అనాయిడ్ మీ. యూ అనేది సబ్జెక్టు, హ్యాడ్ అనాయిడ్ అనేది మనకి స్ట్రక్చర్, హ్యాడ్ ప్లస్ V3 వెర్బు. నెక్స్ట్ అంటే మీ అనేది ఆబ్జెక్టు. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ చేయండి, ఇక్కడ సబ్జెక్ట్ చేస్తే అయ్యవద్ది. నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ V3 వస్తే హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 మన స్ట్రక్చర్ మనం ఫాలో అవ్వాలి. ఐ హ్యాడ్ బీన్ అనాయిడ్. ఇక్కడ యూ అనేది ఇటువైపు వస్తుంది కండి, ఎందుకంటే అనాయిడ్ దగ్గర, ప్లీజ్డ్ దగ్గర, అఫెండెడ్ దగ్గర మీరు తప్పనిసరి అబ్జర్వ్ చేస్తుంది అనాయిడ్ తర్వాత పర్సన్ వస్తే విత్ రాయాలి. అదే ఇక్కడ పర్సన్ థింగ్ ఏదైనా వస్తే ఎట్ రాయాలి. ఓకేనా. ఐ హ్యాడ్ బీన్ అనాయిడ్ విత్ యూ
అంటే అర్థమైందా? ఎనర్డ్ అంటే కోపం. యూ హ్యాడ్ ఎనర్డ్ అంటే నాకు కోపం వచ్చేటట్లు చేశావు. అర్థమైందా? దానిని మనం ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు ఐ హ్యాడ్ బీన్ ఎనర్డ్ విత్ యూ అంటే నాకు నీ వలన కోపం వచ్చింది. ఓకేనా? నాకు నీ వలన కోపం వచ్చింది, నీ వలన నేను కోపగించుకున్నాను అని ఆబ్జెక్ట్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ చెప్పడమే ప్యాసివ్ వాయిస్ అనమాట. నెక్స్ట్ అంటే ఇప్పుడు మనము ఆల్రెడీ విత్ తోటి ఎట్ తోటి వచ్చే వెర్బుల్ ఏంటో చెప్పుకున్నాం ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు. ఇప్పుడు TO2 ఏ వెర్బుల్తో వస్తుందో చూద్దాం. మ్యారీడ్ తర్వాత, నోన్ తర్వాత, అబ్లైజ్డ్ తర్వాత 2 వస్తుంది. మ్యారీడ్ అంటే వివాహం చేసుకోవడం, నోన్ అంటే తెలియడము, అబ్లైజ్డ్ అంటే బాధ్యత వహించడం, కట్టుబడి ఉండడం అని అర్థం. ఓకేనా? ఇవి 2ని ఫాలో అవుతాయి, బైని మాత్రం ఫాలో అవ్వు. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు ఇవన్నీ ప్యాసివ్ వాయిస్లో ఉన్నప్పుడు మాత్రమే. ఎందుకంటే మ్యారీడ్కి అసలు మెయిన్ వెర్బ్ పెట్టి మ్యారీ, అది V3 రాస్తాం కదా ప్యాసివ్ వాయిస్లో, అప్పుడు మ్యారీడ్ అనేది 2 రాయాలి. నోన్, న్యూ, నోన్, అప్పుడు 2 రాయాలి. అబ్లైజ్డ్ అనేది V3 రాస్తాం కదా ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు మాత్రమే 2ని ఫాలో అవుతాయని అర్థం. ఓకేనా? రామ మ్యారీడ్ సీత. రామ అనేది సబ్జెక్టు, సీత అనేది ఆబ్జెక్టు, మ్యారీడ్ అనేది వెర్బ్. సో ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి సీత. మ్యారీడ్ అనేది వీటిలో ఉన్నప్పుడు ఏం రాస్తుంటే వజ్ కానీ వర్ కానీ V3 రూపం రాయాలి. వజ్ వర్ ప్లస్ V3 అంటే ఇక్కడ సీత అనేది సింగులర్ కాబట్టి వజ్, దీనికి మూడో రూపం మ్యారీడ్, షీ వాజ్ మ్యారీడ్. తర్వాత వెంటనే 2 రాసి తప్పు, మ్యారీడ్ తర్వాత 2 వస్తుంది, బై రాసి తప్పు 2 వస్తుంది. సీత వాజ్ మ్యారీడ్ టు రామ, సీత రాముని పెళ్లి చేసుకుంది అని అర్థం. నెక్స్ట్ ఐ నోన్ హిమ్ వెరీ వెల్. ఇక్కడే మీకు డౌట్ రావచ్చు, రామ మ్యారీడ్ సీత అంటే రామ సీతను పెళ్లి చేసుకున్నాడు, సీత రాముడి చేత పెళ్లి చేసుకోబడింది అని ప్యాసివ్ వాయిస్లో వస్తుంది. లేదు, 2 మీనింగ్లు ఉంటాయి, సీత రాముని పెళ్లి చేసుకుంది, రాము సీతను పెళ్లి చేసుకుంది అంతే. సబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేసి చెప్తే యాక్టివ్ వాయిస్, ఆబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేసి చెప్తే ప్యాసివ్ వాయిస్. ఐ నోన్ హిమ్ వెరీ వెల్. ఐ సబ్జెక్టు, నోన్ అనేది వెర్బు, హిమ్ అనేది ఆబ్జెక్ట్, ఇది యాడ్ వర్బు. అయితే ఇక్కడ ఆబ్జెక్ట్ని ఇక్కడికి తీసుకొస్తే హిమ్ ఏమవుతుందండి హీ, నోన్ అనేది V2, నో, న్యూ, అంటే ఇక్కడ ఐ నో రండి, ఇక్కడ నో, ఐ నో హిమ్ వెరీ వెల్, అతను నాకు బాగా తెలుసు. అంటే నో అనేది వెర్బ్ 1, నో, న్యూ, నోన్. వెర్బ్ 1 ఇచ్చినప్పుడు ఏమొస్తుందండి యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V3. అయితే ఇక్కడ హీ సింగులర్ కాబట్టి ఏమొస్తుంది ఈజ్, దీనికి మూడో రూపం నోన్. ఈజ్ నోన్ రాసి బై రాసి తప్పు, నోన్ తర్వాత ఏమొస్తుందండి 2. ఈజ్ నోన్ టు, అయ్యేమవుతుంది రేపు వస్తే మీ, ఈజ్ నోన్ టు మీ, చివరిన వెరీ వెల్, అతను నాకు బాగా తెలుసని. ఓకేనా? నోన్ వస్తే 2 అని ఫాలో అవుతుంది తప్ప బై మాత్రం రాయకూడదు. నెక్స్ట్ అంటే షీ విల్ అబ్లైజ్ మీ. అంటే ఆమె నన్ను నిర్బంధించింది లేదా కట్టి పడేసిందని అంటాం కదా, అలాగే నేను ఆమెకు కట్టుబడి ఉన్నాను అని చెప్పడం ప్యాసివ్ వాయిస్. ఓకేనా? ఆమె నన్ను కట్టి పడేసింది అర్థం యాక్టివ్ వాయిస్, నేను ఆమెకు కట్టుబడి ఉన్నాను బాధ్యతతో అని చెప్పడం అనేది ప్యాసివ్ వాయిస్. ఇక్కడ సి అనే సబ్జెక్టు, విల్ అబ్లైజ్ అనేది వెర్బు, మీ అనేది ఆబ్జెక్ట్, మీరు వస్తే ఐ విల్ ప్లస్ V1 వస్తే ఏమొస్తుంది స్ట్రక్చర్ విల్ బీ ప్లస్ V3. అయితే ఇక్కడ ఐ వచ్చింది కాబట్టి ఐకి వీకి ఏమొస్తుంది ఇక్కడ షెల్ రాయొచ్చు, ఐ షెల్ బీ. అబ్లైజ్కి ఏమవుతుంది అబ్లైజ్డ్. ఇక్కడ విల్లు షెల్ ఎలా మారిందంటే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఐ వీ వస్తే షెల్ రాయాలి, లేకపోతే విల్ రాయొచ్చు. అయితే సాధారణంగా ఆప్షన్స్లో ఈ రెండు ఒకలాగే ఇస్తారు కొన్ని సందర్భాల్లో, కాబట్టి అంత ప్రాబ్లం కాదు. ఐ షెల్ బీ అబ్లైజ్డ్ అంటే ఇక్కడ విల్ బీ ఇచ్చిన రైటే, షెల్ బీ ఇచ్చిన రైటే. ఐ షెల్ బీ అబ్లైజ్డ్. అబ్లైజ్డ్ తర్వాత ఏమొస్తుందండి చెప్పాం 2 వస్తుంది, బై రాస్తే తప్పు. ఐ షెల్ బీ అబ్లైజ్డ్ టు, సి ఏమవుతుంది వస్తే హెర్. ఐ షెల్ బీ అబ్లైజ్డ్ టు హెర్, ఆమెకు నేను కట్టుబడి ఉన్నాను అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ అండి ఐ అని ఇన్ను ఏ వెర్బులు ఫాలో అవుద్దో చూద్దాం. కంటైన్డ్, ఇంట్రెస్టెడ్ అంటే ప్యాసివ్ ఫార్మ్స్. కంటైన్డ్ మూడు రూపం, ఇంట్రెస్ట్కి ఇంట్రెస్టెడ్ అనేది మూడు రూపం. అంటే ప్యాసివ్ వాయిస్లో V3 రాసినప్పుడు ఈ 3 రూపాయలు కదా, ఇవి 3 రూపాయలు వచ్చినప్పుడు ఆ తర్వాత ఏం రాయాలంటే ఇన్ రాయాలి, కానీ బై రాసి తప్పు ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు. కంటైన్డ్ అంటే అందులో కలిగి ఉండడం. ఓకేనా? ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి. దిస్ జాబ్ ఇంట్రెస్ట్స్ మీ అంటే ఈ ఉద్యోగం నాకు ఆసక్తిని కలిగించింది అని. అయితే దీనిని ప్యాసివ్ వాయిస్లో రాసినప్పుడు నేను ఈ ఉద్యోగం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాను అని చెప్పడం. సో నేను అంటే మీ అంటే నేను అంటే ఆబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేసి చెప్తే ప్యాసివ్ వాయిస్ అవుద్దంతే. లేదు సబ్జెక్ట్ని కాన్సన్ట్రేట్ చేసి చెప్తే
దిస్ జాబ్ ఇంట్రెస్ట్ బట్టి ఈ జాబు అతనికి ఆసక్తిని కలిగించింది అనేది యాక్టివ్ వాయిస్. అతను ఈ జాబ్ పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు అనేది ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు మీని ఇటువైపు తీసుకురండి. ఐ. ఇంట్రెస్ట్ అనేది వెర్బ్. ఇంట్రెస్ట్స్ అంటే వెర్బ్ వన్కి ఎస్ ఉంది కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. అంటే ఐ వచ్చింది కాబట్టి ఏమొస్తుందండి? యామ్ వస్తుంది. ఎందుకంటే వెర్బ్ వన్కి ఎస్ ఉన్న వెర్బ్ వన్ ఉన్న మనకి స్ట్రక్చర్ ఏంటంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. అయితే ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ ఐ కాబట్టి యామ్ వస్తుంది. ఐ యామ్. ఇంట్రెస్ట్కి మూడో రూపం ఇంట్రెస్టెడ్. వెంటనే బై రాసి తప్పు. ఇంట్రెస్ట్ దేని ఫాలో అవుతుందో చెప్పాము? ఇన్. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ జాబ్. నెక్స్ట్ అండి దిస్ పోయం ఇంట్రెస్ట్స్ మీ అంటే ఈ పోయం నాకు ఆసక్తిని కలిగించింది. దిస్ పోయం సబ్జెక్టు, ఇంట్రెస్ట్స్ వెర్బు, మీ అనేది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ చేయండి. మీ ఏమవుతుందంటే ఇటువైపు వస్తే ఐ. ఇంట్రెస్ట్స్ అంటే వెర్బ్ వన్కి చివరిన ఎస్ ఉంది కాబట్టి యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. ఐ వచ్చింది కాబట్టి యామ్. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ V3 రాస్తాం. బీ ఫార్మ్ ప్లస్ V3 రాస్తాం. బై రాసి తప్పు. విత్ రాసిన తప్పు. సారీ ఏమంది? ఇన్ రాయాలి. ఇంట్రెస్ట్ విత్ తప్పు. ఇంట్రెస్ట్ తర్వాత ఇన్ రావాలి. ఐ యామ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పోయం. ఈ పోయం పట్ల నాకు ఆసక్తి కలిగి ఉందని చెప్పడం ప్యాసివ్ వాయిస్. దిస్ బ్యాగ్ కంటైన్స్ మెనీ బుక్స్. దిస్ బ్యాగ్ కంటైన్స్ మెనీ బుక్స్ అంటే ఈ బ్యాగ్ చాలా పుస్తకాలను కలిగి ఉంది. చాలా బుక్స్ ఈ బ్యాగ్లో ఉన్నాయి. ప్యాసివ్ వాయిస్ అనమాట. ఈ బ్యాగ్ చాలా బుక్స్ని కలిగి ఉంది. ఈ బ్యాగ్లో చాలా బుక్స్ ఉన్నాయి. చాలా బుక్స్ ఈ బ్యాగ్లో ఉన్నాయి అని చెప్తే ప్యాసివ్ వాయిస్. ఓకేనా? ఇప్పుడు దిస్ బ్యాగ్ అనేది సబ్జెక్టు, అలాగే కంటైన్స్ అనేది వెర్బు, మెనీ బుక్స్ అనేది ఆబ్జెక్టు. మార్చండి. మెనీ బుక్స్ మార్చిన తర్వాత కంటైన్స్ అనేది వెర్బ్ వన్ చివరన అంటే ఏంటి? వెర్బ్ వన్ చివరన ఎస్ ఉంటే యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3. ఇక్కడ మెనీ బుక్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 ఆర్ తీసుకోవాలి. కంటైన్కి మూడో రూపం కంటైనడ్. కంటైనడ్. మెనీ బుక్స్ ఆర్ కంటైనడ్. కంటైనడ్ తర్వాత ఇప్పుడు కూడా ఇన్ రాయాలి. బైరాస్ తప్పు. ఇన్ దిస్ బ్యాగ్. సో మెనీ బుక్స్ ఆర్ కంటైనడ్ ఇన్ దిస్ బ్యాగ్ అనేది ప్యాసివ్ వాయిస్. ఇది ఫ్రెండ్స్. ఈ విధంగా మనము యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చినప్పుడు కొన్ని వెర్బ్స్ ప్యాసివ్ ఫామ్లో రాసినప్పుడు బైని ఫాలో అవ్వు. కొన్ని సందర్భాల్లో ఎట్ను ఫాలో అవుతాయి, కొన్ని సందర్భాల్లో టూను ఫాలో అవుతాయి, కొన్ని సందర్భాల్లో విత్ను ఫాలో అవుతాయి, కొన్ని సందర్భాల్లో ఇన్ను ఫాలో అవుతాయి. అంటే కొన్ని సందర్భాలు అంటే కొన్ని వెర్బ్స్. కాబట్టి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వీటి మీద ఎక్కువగా మనకు బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనము జనరల్గా రూల్స్ ప్రకారంగా బై అని ఆన్సర్ మనం పెట్టడం జరుగుతుంది. కానీ బై అనేది అక్కడ రాదు. ఈ ప్రత్యేకించి ఈ వెర్బ్స్కి మాత్రం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకేనా? అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా యూట్యూబ్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.